నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అరేబియా సముద్రంలో అర్ధరాత్రి హై వోల్టేజ్ డ్రామా చోటు చేసుకుంది. భారత జలాల్లోకి అక్రమంగా చొరబడిన పాకిస్తానీ ఫిషింగ్ బోట్ అల్ మదీనాను ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు అత్యంత సాహసోపేతంగా నిలువరించారు. సినిమాను తలపించేలా జరిగిన ఈ చేజింగ్ లో 9 మంది పాకిస్తానీ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. అసలు ఆ బోట్ లో ఏముంది? మన జవాన్లను చూసి వారు ఎందుకు పారిపోవాలని చూశారు? ఈ స్పెషల్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. భారత సముద్ర సరిహద్దులో కోస్ట్ గార్డ్ నిఘా నీడన ఉన్న పాకిస్తానీ బోట్ల ఆటలు సాగటం లేదు. ఇక జనవరి 14వ తేదీ రాత్రి అరేబియా సముద్రంలో రొటీన్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ కు అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ లోపల ఒక అనుమానాస్పద బోట్ కనిపించింది. అది పాకిస్తాన్ కు చెందిన అల్ మదీనా ఫిషింగ్ బోట్ అని గుర్తించిన మన జవాన్లు వెంటనే దాన్ని సవాల్ చేస్తూ అలర్ట్ ఇచ్చారు. కానీ కోస్ట్ గార్డ్ నుంచి సిగ్నల్స్ రాగానే ఆ బోటు కెప్టెన్ స్పీడ్ పెంచి పాకిస్తాన్ వైపు పారిపోవడానికి విఫల యత్నం చేశాడు. ఇక మన కోస్ట్ గార్డ్ షిప్ అత్యంత వేగంగా ఆ బోట్ ను చేర్చేసి భారత జలాల్లోని దాన్నే చుట్టుముట్టింది. ఇక అర్ధరాత్రి వేళ జరిగిన ఈ స్వీప్ అండ్ ప్రిసైజ్ ఆపరేషన్ లో మన జవాన్లు బోట్ లోకి ప్రవేశించి అందులో ఉన్న 9 మంది పాకిస్తానీ క్రూ మెంబర్లను తమ అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ అల్ మదీనా బోట్ ను క్షుణ్ణంగా తనిఖీ చేయడం కోసం తదుపరి విచారణ కోసం గుజరాత్ లోని పోర్బందర్ కు తరలిస్తున్నారు. అక్కడ వివిధ దర్యాప్తు సంస్థలు ఈ పాకిస్తానీ సిబ్బందిని ఉమ్మడిగా విచారించబోతున్నారు. అసలు వీరు కేవలం చేపల వేట కోసమే వచ్చారా, లేక దీని వెనుక ఏదైనా స్మగ్లింగ్ ఉందా, లేదా ఉగ్రవాద కుట్ర ఉందా అన్న కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. భారత సముద్ర సరిహద్దులను కంటికి రెప్పలా కాపాడుతామంటూ కోస్ట్ గార్డ్ ఈ సందర్భంగా గట్టి సందేశం ఇచ్చింది. కేవలం పాకిస్తానే కాదు, గత కొద్ది కాలంగా అక్రమ చేపల వేటకు పాల్పడుతున్న బంగ్లాదేశీ బోట్లపై కూడా కోస్ట్ గార్డ్ ఉక్కుపాదం మోపుతోంది. గత 3 నెలల్లోనే సుమారు 8 బంగ్లాదేశీ బోట్లను 170 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్లుగా అధికారులు వెల్లడించారు. ఇక సముద్రంలో భారత జలాల్లోకి అడుగు పెడితే ఎవరికైనా ఇదే గతి పడుతుందని కోస్ట్ గార్డ్ హెచ్చరిస్తోంది. దేశ రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న మన కోస్ట్ గార్డ్ జవాన్ల సాహసానికి ఈ ఆపరేషన్ మరొక నిదర్శనం.